హాయ్ అండి, వెల్కమ్ టు సింధు ముచ్చట్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లంతో చేసుకునే టెంపుల్ స్టైల్ రవ్వ కేసరి అండి. ఇది చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి, ఇది ఏ మాత్రం పంచదార రవ్వ కేసరికి మనకు చెప్తే కానీ తెలియదండి, అంత బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం మంచి హెల్తీ కూడా అండి. షుగర్ తినలేని వాళ్ళు ఇలా ప్రిఫర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ప్రసాదం గిన్నె పెట్టుకున్నానండి. నేనైతే 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బాగా కాగైన తర్వాత ఇప్పుడు జీడిపప్పులు వేసుకున్నానండి. మీకు కావాలంటే ఎక్స్ట్రాగా కిస్మిస్ బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కాజు సరిపోతుందండి. నేను జీడిపప్పులు కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పులు మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నాకు టైం సరిపోలేదు, సో అందుకనే నేను వేసేసుకున్నాను. చూడండి, జీడిపప్పులు కూడా బాగా వేగాయి కదా. ఒక కప్పు నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి, సూజీ రవ్వ. అది కూడా వేసుకొని బాగా స్లో ఫ్లేమ్లోని చిన్న సెగ మీద మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, రవ్వ ఫ్రై అయిపోయింది, స్మెల్ కూడా వస్తుంది. చూడండి, రవ్వ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇందులో మనం 1:4 రేషియోలో ఒక కప్పు రవ్వకి 4 కప్పులు నీళ్ళు చొప్పున తీసుకొని వేసుకోవాలండి. లేదు అంటే మీకు ఎక్కువ శాతం చేసుకున్నారనుకో, ఎక్కువ క్వాంటిటీ, మీరు పక్కన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పుకి 4 కప్పులు నీళ్ళు చొప్పున మరగబెట్టుకోవాలండి. రవ్వ ఫ్రై అయినప్పుడే నాకు కొంచెమే కనుక నాకు పర్లేదండి, కలుపుతూ నేను వేసేసుకున్నాను. ఒక 2-3 మినిట్స్కి వాటర్ మరగడం స్టార్ట్ అయ్యింది. చూడండి, వాటర్ మరగడం స్టార్ట్ అయ్యింది కదా. రవ్వ కూడా ఉడికిపోయింది. రవ్వ బాగా ఉడికిన తర్వాత మనం బెల్లం వేయాలండి. నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కనుక ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. ఎప్పుడైనా కేసరిలోని మనం రవ్వ ఉడికిన తర్వాత షుగర్ అయినా బెల్లమైనా వేసుకోవాలండి, లేకపోతే రవ్వ ఉడకదు. చూడండి, బెల్లం కూడా బాగా కరిగిపోయింది కదా. చూడండి, మన కలర్ కూడా పంచదార పరమాన్నం టైప్లోనే వచ్చింది, ఎందుకంటే నేను తెల్ల బెల్లం తీసుకున్నానండి. మనకి చూస్తే యాషిస్ మామూలు కేసరిలాగే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. వేసుకొని అది కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో నెయ్యి తీసుకున్నానండి. ఒక 4 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, నెయ్యి వేసుకున్నాను కదా. ఆల్రెడీ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని కూడా ఈ బెల్లం రవ్వ కేసరి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.